మీరెప్పుడైనా కాస్తా కచోరీ తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీళ్ళు ఈ బంగాళదుంపను ఉడకబెట్టేసి దానిపైన తోలు మొత్తాన్ని అయితే ఇలా కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేసిన తర్వాత వాటిని అయితే ఇలా పీసెస్ లాగా అయితే పిసుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఇతను పొయ్యి మీద డాకాని పెట్టి దాని లోపల అయితే ఆయిల్ అయితే పోసేస్తాడు. ఆ తర్వాత దాని లోపల అయితే మసాలా పౌడర్లు మొత్తాన్ని వేసేసి ఒక గెంటి సహాయంతో ఇలా అయితే కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత దాని లోపల అయితే వాటర్ అయితే పోసేస్తాడు. ఆ తర్వాత వీళ్ళైతే దీని లోపల అయితే ఉర్లగడ్డని అయితే వేసేస్తారు. అలా మొత్తం కలిపిన తర్వాత ఆ కర్రీని అయితే ఇంకో డాకాలు అయితే వేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇతను మైదా పిండి తీసుకుని దాని లోపల సాల్ట్ ని వేసేసి ఇలా వాటర్ ని ఆయిల్ అయితే పోసేస్తాడు. అలా పోసిన తర్వాత దీని మొత్తాన్ని అయితే ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా మొత్తం కలిపిన తర్వాత ఈ పిండి లోపల ఈ పిండిని పెట్టేసేసి ఇలా రౌండ్ గా అయితే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇతను ఈ బాండి లోపల ఆయిల్ అయితే పోస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ పిండిని ఇలా ప్రెస్ చేసేసి ఆయిల్ అయితే వేస్తూ ఉంటాడు. అలా మొత్తం వేసిన తర్వాత వాటిని అయితే కొద్దిసేపు అయితే వేస్తూ ఉంటాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా కాస్తా కచోరీ అనేది రెడీ అయిపోతుంది.